స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544. ఏలూరు గ్రామం అండి, బాపలపాడు మండలం, కృష్ణా జిల్లా. మా మిసెస్ ఇక్కడ 2013-18 సర్పంచ్గా చేశారండి. ఈ చెరువుకి ఎన్హెచ్ఐ వాళ్ళు రోడ్ డెవలప్మెంట్లో కట్ట వేయకుండా వదిలేశారండి. అందువల్ల పైనుంచి వచ్చిన రెయిన్ వాటర్, ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఇక్కడ తెగి ఈ బొమ్మలూరు పొలాలు, కంట్రికి పొలాల మీద పడి బేపత్సం చేసి చాలా నష్టం వాటిల్లిందండి. ఇక్కడ దాదాపు ఉంటుందండి 1500 ఎకరాల అది సాగులో ఉంటుందండి, 2000 లోపు. ఈ వాటర్ అండి, ఈ ఊర చెరువు కట్టండి, ఇది వరకు బాగా తవ్వారండి మట్టి కోసం, అది ఇది కోసం డెవలప్ చేయటానికి. ఇప్పుడు ఈ ఎన్హెచ్ఐ వాళ్ళు ఆ మట్టి అంతా కూడా వాళ్ళు వాడుకుని మాకు ఈ బండి వేయలేదండి, కట్టేయలే. ఈ కట్ట అయిపోవడం వల్ల ఇప్పుడు పైనుంచి వచ్చినటువంటి నూజివీడు నుంచి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఈ చెరువు మీద పడిపోయి 2 సార్లు తెగి ఇదంతా కూడా ఆ పుంకుల వైపు ఈ పొలాల మీదుగా పాసాన్ అయిందండి వాటర్ రోడ్డు మీదుగా. వర్షాలు పెరిగితే ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి? గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకుని ఎక్కడికక్కడికి అరికట్టాలండి. ఇట్లా ఉంచితే ఇట్లాగే మునుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వరద ఉధృతి వచ్చినప్పుడు అధికారులు కానీ నాయకులు కానీ స్పందించారు? ఇప్పుడు వరకు ఎవరో రాలేదండి, స్పందించలే. మా ప్రెసిడెంట్ గారు కంప్లైంట్ చేసినట్టున్నారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి పొద్దున డివైడర్లు పగలగొట్టి అన్నీ పంపించారండి. వాటర్ పోలీసులు వీళ్ళు వచ్చారండి. నా పేరు వరప్రసాద్ అండి, మాది బొమ్మలూరు, ఈ ఊరే. అయితే ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళకి ఉడుపులు మొత్తం నీటి మునిగిపోయినాయండి. వరి మొత్తం చనిపోయింది ఎక్కువ శాతం. మళ్ళీ కొత్తగా మొలకలు వేసుకోవాలంటే ఇప్పుడు నారు కూడా లేదండి మాకు ప్రస్తుతానికి. ఏదైనా గవర్నమెంటే మమ్మల్ని ఆదుకునే కదంతా నష్టపరిహారం ఒప్పియాలి. ఎన్ని ఎకరాలు సాగు చేశారు? మాది 3.5 అండి. మా భూమి కాక ఓటుకొండని ఉందండి భూమి. మొత్తం రైతులు చాలామంది ఉన్నారు. మొత్తం మునిగిపోయింది, ఓటుకొండ మొత్తం మునిగిపోయింది. ఓటుకొండ మొత్తం ఒక 50 ఎకరాలు 60 ఎకరాల దాకా మొత్తం నీట మునిగిపోయింది. నష్టం అంటే అది ఎకరానికి వచ్చి దగ్గర ఇప్పుడు 15,000 20,000 దాకా పెట్టుబడి పెట్టామండి. ఆ 20,000 నష్టమే అయింది. ఎందుకంటే మళ్ళీ కొత్తగా అది నారు అంతా చనిపోతుంది కదా, చనిపోతే మళ్ళీ కొత్తగా నారు తెచ్చుకొని ఊడ్చుకొని. ఇప్పుడు దాకా అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా స్పందించారా? ఇది ఎలా జరిగిందా? లేదండి, మనకి ఇది వరకు ఎప్పుడు జరగలేదు. ఇది గత 20 సంవత్సరాల్లో ఇది మళ్ళీ ఇదే మొదటిసారి జరిగినా కొంచెం లైట్గానే వచ్చేది కానీ అంత డెప్త్గా రావట్లేదు. ఇదే ఫస్ట్ టైం. అరే ఏంటిదిరా ఇస్తున్నా?
నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రస్తుతం గోదావరి జిల్లాలో గ్రామాలు చెరువులుగా మారాయి. డే అండ్ నైట్ వర్షాలు కొట్టడం వల్ల అనేక గ్రామాలు ఊర్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. గత రాత్రి అంతా ఈరోజు ఉదయం అంతా కూడా వర్షాలు పడిన కారణంగా ప్రస్తుతం మనం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అప్పనవీడి పంచాయతీ పరిధిలో తాళ్ళమూడి అనే గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మరి ఇక్కడ ఇవన్నీ కూడా చాలా మెరక ప్రాంతాలు వాస్తవంగా చెప్పాలంటే. కానీ గత 30, 40, 50 ఏళ్ళగా ఎప్పుడూ లేని ఈ పరిస్థితి ఈసారి గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో మరి గ్రామాలని కూడా ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా పేదలు నివసిస్తున్న ఇల్లు ఇవన్నీ. మరి వాళ్ళ ఇళ్ళ ఊర్ల చెరువులని తెలియని పరిస్థితి. మరి ఇక్కడ పేదవాళ్ళు ఆ ఇళ్ళ నుంచి బయట రాలని పరిస్థితి. వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మరి ఇబ్బందులు పడే పరిస్థితి. ఇది చూసిన వెంటనే ఒక చెరువులా కనిపిస్తుంది, ఒక పెద్ద కాలువ. మరి రాత్రి 12 గంటల ప్రాంతంలో మరి ఒకేసారిగా రామిలేరు దగ్గర గండ్లు పట్టడం వల్ల మరి అక్కడ నుంచి వాటర్ ఏపూరు మరి ఈ విలేజ్కి అంటే తాళ్ళమూడి విలేజ్ కూడా మిడ్ నైట్ అంటే ప్రజలు నిద్రపోయే సమయం మరి ఒకేసారి వచ్చి ఈ వరద నీరు వచ్చి ఈ గ్రామాన్ని ముంచెచ్చింది. మరి ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు, పెద్దలందరూ కూడా పిల్లా జలాలను తీసుకుని మరి పడవల ద్వారా మరి దెందులూరు ఎమ్మెల్యే గారు సింతనే ప్రభాకర్ గారు రాత్రి ఈ విషయం తెలిసిన వెంటనే దాదాపుగా నైట్ 1 గంటగా 12:30, 1 గంటకి ఈ గ్రామానికి వచ్చి ఈ తాళ్ళమూడి గ్రామంలో ఉన్న ప్రజలందరితో కూడా మాట్లాడి వారికి ఏమేం కావాలో అత్యవసరమైన సేవలు, వారికి మంచినీరు కానీ భోజనం కానీ ఆ మిడ్ నైట్ మరి రాత్రి అంతా తెల్లవారులు దెందులూరు ఎమ్మెల్యే సింతనే ప్రభాకర్ గారు ఇక్కడే ఉండి వారికి ఏమేం కావాలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని స్వయంగా వాళ్ళని చూసి వారికి పడవల సహాయంతో మా ఇళ్లలో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. మరి ప్రొద్దున మరి వరద నీటితో నిండిపోయి ఉన్న ఇళ్లలోకి కనీసం వెళ్ళే పరిస్థితి లేని కారణంగా మరి వీళ్ళందరూ కూడా పొద్దునే మరి దెందులూరు ఎమ్మెల్యే సింతనే ప్రభాకర్ గారు అందరికీ టీలు, టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా వాటర్ ట్యాంకులు పంపించి కూడా మంచినీళ్ళ సదుపాయాన్ని కల్పించారు. ఇప్పుడు కూడా ఇంకా పడవలు ఈ గ్రామంలోనే కొన్ని ప్రాంతాల్లో పడవలు తిరుగుతున్నారు. ఆ పడవల ద్వారానే ఇళ్లలో నుంచి పిల్లలు బయటకు తీసుకొచ్చి వాళ్ళందరూ సామాన్లు కూడా బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి యుద్ధ ప్రాతిపదికన మరి తాళ్ళమూడి ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మరి దెందులూరు ఎమ్మెల్యే గారు సింతనే ప్రభాకర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారు కూడా మరి ఈ గ్రామానికి వచ్చి ఉదయం ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించారు. మరి తక్షణమే ఈ యొక్క ఇళ్లలో వరద నీరు నిండి ఉంది, ఈ నీటిని కూడా తరలించడానికి ప్రొక్లైనర్లు పెట్టి ఎక్కడైతే గండ్లు పడ్డాయి, ఎక్కడైతే వేస్ట్ చెత్తలు ఏవైతే ఉన్నాయో ఆ చెత్త అంతా కూడా తొలగించి ఈ నీటిని యుద్ధ ప్రాతిపదికన వేరే ప్రాంతానికి తరలించేలా గ్రామాలు మళ్ళీ ఇళ్లలోకి ప్రజలు సురక్షితంగా వెళ్ళేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ రాత్రి కూడా వీళ్ళు ఈ వర్షపు నీటిలోని వరద నీటిలో ఉండే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఈ పరిస్థితి, గతంలో ఎప్పుడన్నా ఇలాగ వచ్చింది అనేది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. మరి ఏంటి మీ గ్రామం, మరి మీకు తెలిసి ఒక 40-50 సంవత్సరాలుగా ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రాలేదన్నారు. ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, మీ గ్రామ జనాభా ఎంత, మరి మిడ్ నైట్ వచ్చినప్పుడు మీరు ఎదుర్కొన్న ఇబ్బంది ఎలా ఉంది? 12 గంటలకి ఎవరో ఫోన్ చేశారండి మాకు లోపల నుంచి, వర్షం వస్తుందని చెప్పి అని ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి చూసేసరికి అప్పటికే ఇల్లు అంతా నిండిపోయిందండి. ఫ్రిడ్జ్లు కానీ అసలు మేము కనీసం కట్టుకున్న గుడ్డలు తప్ప ఏం తీసుకురాలేదండి ఇంట్లో నుంచి. కోళ్ళు కాడ చచ్చిపోయినాయి, ఈ గేదెలని ఇవన్నీ చాలా ఇబ్బంది పడిపోయి అసలు కనీసం పనిముట్టు కాదు కదా గుడ్డ కాడ తీసుకోకుండా వచ్చేసాము.
అదండి. అయితే ఇది కదమ్మా, గతంలో ఎప్పుడైనా మీకు తెలిసి మీరు పెద్ద వయసులో ఉన్నారు కదా, 35 సంవత్సరాల తర్వాత ఇది వచ్చిందండి. 35 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చిందండి. అట్లా పడుకున్నట్లుగా ఇప్పుడు మళ్ళీ ఇది రెండోసారి అండి మాకు తెలిసి. 35 సంవత్సరాల క్రితం ఈ వాటర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? నూజివీడు చెరువు తెగిందని చెప్పారండి. నూజివీడు చెరువు తెగింది, దాని మీద నుంచి ఏపూరు నిండిపోయి ఏపూరు నుంచి ఇక్కడికి వచ్చిందని చెప్పి అని అన్నారండి. ఏపూరు ప్రాంతం అంటే ఏపూరు పంచాయతీ, మీ పంచాయతీ అప్పనవీడి పంచాయతీ కదా, అప్పనవీడి పంచాయతీ. మరి ఎస్, అక్కడ గండ్లి పడినప్పుడు ఆ గండి వాటర్ మరి గ్రామం మీద కొలితేప్పుడు మీకు ఇంజనీర్స్ కూడా ఉంటారు కదా, మరి ఇంజనీర్స్ కానీ, గ్రామ సచివాలయం సిబ్బంది కానీ, లేకపోతే గ్రామ సెక్రటరీస్ కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ మీకు ఏమన్నా సమాచారం మిడ్ నైట్ ఏమైనా ఇచ్చారా? మిడ్ నైట్ అంటే ఏమీ లేదండి, వాళ్ళకే తెలియదు. 10 నిమిషాల్లోనే అది జరిగిపోయిందండి. ఇది అంటే ఇప్పుడు పడుకున్న టైం అదండి. 11-11:30 వరకు కూడా ఏం లేదండి. 11:30కే మొదలయ్యిందండి. 11:12 అసలు మొత్తం ఇల్లు మునిగిపోయినాయండి. మొత్తం అసలు నుంచున్న వాళ్ళు నుంచున్నట్టు ఇది అయిపోయింది. ఎక్కడికి వెళ్ళారు మరి వాటర్ మునిగిపోయిన? సచివాలయం దగ్గరికి చింతమనేని ప్రభాకర్ గారు వెళ్ళమని వచ్చారండి. పడవలు వేసుకొచ్చి మమ్మల్ని ఇళ్ళకాడి నుంచి జారేసారండి. ఈ కోళ్ళు ఇవన్నీ చచ్చిపోయినాయి అన్న దాని మీద గీతలు వేయడం ఉండయి అని చెప్పి మేము అక్కడ ఆగిపోయామండి రోడ్డు మీద. ఆయనే పొద్దుంటే టిఫిన్ కానీ, టీలు కానీ, భోజనం కానీ అంత. మీరు చెప్పండి అమ్మా, ఎప్పటి నుండి ఈ సమస్య? ఈ వాటర్ గతంలో ఎప్పుడన్నా వచ్చినాయి అంటే 30 సంవత్సరం కానండి. ఆ నీరు ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలీదు అండి. ఇప్పుడు మొత్తం అందరు ప్రాణ నష్టంగా ఉండారు జనం అంతా. కోళ్ళు పోయి, గేదెలు పోయి, బట్టలు తడిచి కట్టుకుంటానే బట్టలు లేకుంటే చిరాకులతో బయటపడ్డారు ఈ పడవల మీద వెళ్ళిపోయి. ఆ ప్రభాకరరావు గారు పుణ్యమంట అవన్నీ రప్పించి పంపించారు బయటికి అండి. మేము ఎంత భయంకరంగా ఉండామంటే మరి చర్య తీసుకోవాలి గవర్నమెంట్. అదే అండి. అదే మీ ఎమ్మెల్యే గారు వచ్చారు, మీకు ఏం కావాలో మొత్తం ప్రభాకర్ గారు చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా వచ్చారు కదా, కలెక్టర్ గారు వచ్చారు, మీకు చెయ్యాలి. మరి నేను ఎదురుపడి అడిగానండి కలెక్టర్ గారిని. మా వాళ్ళు అందరూ రాణి వీళ్ళంతా ఉన్నారు. అమ్మ మా వాడకట్టు చూద్దిగాని రండి అమ్మ అంటే, అమ్మ నాకు తెలుసు నేను న్యాయం చేస్తాను మీకు అన్నారండి కలెక్టర్ గారు. ఇట్టాగే నుంచున్నారండి, మాట్లాడారు. బాగానే చెప్పిందాం సమాధానం. అదే అండి. మరి ఇప్పుడు ఈ రాత్రి కూడా మరి నీళ్ళంతా ఎలాగ ఉన్నాయి? మరి నీళ్లు బయటికి పోవాలంటే మరి మిషన్లు పెట్టి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు అక్కడ చేపిస్తున్నారు. మరి రాత్రికి మీరు అందరు ఎక్కడ ఉండే అవకాశం ఉంది? ఏదైనా స్కూల్లో మీ అందరికి వసతి కల్పించారా? సచివాలయం ఒకటి సచివాలయం ఒకటి ఉందండి, ఇక్కడ స్కూల్ ఒకటి ఉందండి. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సచివాలయం ఉందండి, కళ్యాణ మండపం ఒకటి అరేంజ్ చేశారండి. భోజనాలు కూడా అక్కడే సచివాలయం దగ్గర నిర్వహించారండి. అందరం వెళ్ళి అక్కడే భోజనం చేసి వచ్చామండి. ఈ రాత్రి కాడ అక్కడే సచివాలయం దగ్గరికి వెళ్తామండి. ఘోరం అండి, అసలు ఎంత ప్రాణ నష్టం అండి. అసలు ఎవరికాళ్ళే పిల్లలు పెద్దలు అంతా జడుచుకుని పడవల మీద వెళ్ళిపోతుంటే గజ గజ ఒళ్ళోని పోయి జ్వరాలు వచ్చి, వాంతులు అయిపోయి జ్వరాలు వచ్చి అసలు నీరస పడిపోయి బిక్క బీరుగా చూస్తున్నాం అండి. మరి ఇలాంటి పరిస్థితి మరి గవర్నమెంట్ ఆదుకోవాలి. తక్షణమే మరి మీరు ఏమైనా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా? లేదంటే ఈ ప్రాంతాలకి ఇట్లాంటి ముంపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? డ్రైనేజీలని, రోడ్లని, దీనికి రోడ్డు కాడ లేదండి. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేవండి. అవి కాడ కొంచెం నిర్వహిస్తే కొంచెం ఇంత ఇది లేకుండా ఉంటదండి. ఇళ్ళకి అన్నది నష్టం లేకుండా. ఆ గోడ లేకపోతే మాకు నీళ్లు ఉండేవి కాదు. ఆ గోడకు అర్థం వచ్చిందండి తప్పు. ఎక్కడ కట్టారమ్మా గోడ? ఉందండి గోడ, ఇక్కడ ఇళ్ళ దగ్గర గోడ. ఎందుకు కట్టారంటారు? ఆ గోడ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టించారు? అసలు వాళ్ళు ఏంటి కావాలని చేశారు. ఆ గోడ ఉంటే, ఆ గోడ లేనన్నాళ్ళు నీళ్ళు సుక్కలేవు మాకు. ఆ గోడ ఉంటే ప్రాబ్లం వచ్చేసిందండి. అది మరి చెప్పారా ఎమ్మెల్యే గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఆ గోడ వల్ల ఈ గ్రామం ఇలా మునిగింది కాబట్టి ఆ గోడని తీసేయమని చెప్పారా ఎమ్మెల్యే గారికి కానీ? ఎమ్మెల్యే గారికి ఏమోనండి తెలియదు, చెప్పారో లేదో. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళు చెప్పాలి. ఆడవాళ్ళం కొంతమంది మాట్లాడతాం, ఆడవాళ్ళు మాట లెక్కలు చేసుకోరు కదండి. అదండి. ఏంటి మరి మీ మిడ్ నైట్ మరి రాత్రి మీరు అందరూ పిల్లల్ని తీసుకుని మరి పెద్దోళ్ళు ఉంటారు, పిల్లల్ని తీసుకుని మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోయామండి అందరం కూడా. ఏంటి పరిస్థితి ఇలా వచ్చిందని చెప్పేసి మేము చాలా ఆందోళన పడ్డాము. దాని గురించి కొంచెం చర్య తీసుకోమని గవర్నమెంట్ని కోరుచున్నామండి. కరెక్టే. గతంలో ఎప్పుడైనా మరి ఎప్పుడు రాంది అంటే 30-35-40 ఏళ్ళ క్రితం అన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. మరి మీకు ఒక తెలిసి ఇదే ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఎప్పుడు? నాకు తెలిసిన తర్వాత ఇదేనండి. నా చిన్నతనంలో వచ్చిందండి, ఇప్పుడేనండి. నాకు తెలిసి అయితే ఇదేనండి. మరి ఈ వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు అంటే మరి ఆ పక్కన ఈ పక్కన మరి హైవే కూడా మునిగిపోయింది. వాళ్ళ బొమ్మలూరు దగ్గర హైవే రోడ్, సర్వీస్ రోడ్ అంతా కూడా మొత్తం వాటర్ అంతా మునిగిపోయింది. వాళ్ళ మన నూజివీడు చెరువు ఒకటి తెగిపోయిందంటండి. ఆ వాటర్ మన ఏపూర్ నుంచి ఇలా వచ్చిందండి ఈ వాటర్. అదండి. నూజివీడు చెరువు గతంలో ఎప్పుడన్నా ఇలా ఈ పరిస్థితి వచ్చిందా? ఎప్పుడు రాలేదండి. ఇంతవరకు రావనీరు తెగి ఇలా వచ్చిందంటండి. మళ్ళీ ఈ పరిస్థితి ఇలా వచ్చిందండి.
అది సార్. అంటే పైనుంచి వచ్చిన వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఆ యొక్క రామనీరు దగ్గర గండిపడింది, అందువల్ల మీ గ్రామాలకి ఎఫెక్ట్ వచ్చింది. ఓకే. మరి ప్రభుత్వాన్ని లేకపోతే మీ ఎమ్మెల్యే గారిని ఇంకేం అడగాలనుకున్నారు, ఏం చేయాలనుకున్నారు? అందరికీ సామాన్య న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నామండి. మేము అంతేనండి, సామాన్యంగా మనం వచ్చాడు రాత్రి 1 గంట కాడి నుంచి వచ్చాడు రాత్రి, ఎమ్మెల్యే గారు ఎక్కడే ఉన్నాడు. కాదు వచ్చిన కాడి నుంచి ప్రజలు ఏం చేస్తున్నారో ఏంటో ఇన్ఫర్మేషన్ బాగా అనుకున్నాడు. కానీ మాకు 1 గంట కాడి నుంచి కూడా పొద్దున్న టిఫిన్ పంపించాడు, అన్నీ శుభ్రంగా చూసి పొద్దున్న పాల ప్యాకెట్లు ఒకటి ఇచ్చాడు, మళ్ళీ పొద్దున్న మధ్యాహ్నం భోజనం పెట్టించాడు. కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పింది ఒకటి అయితే ఇక్కడ నాయకులు ఒకటి చేస్తున్నారండి. ఏంటి నాయకులు అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ గ్రామ పంచాయతీ అక్కడ డ్రైనేజీ తీయమన్నాడు, ఆ డ్రైనేజీ నీళ్ళు వెళ్ళిన దాకా ఈ నీళ్ళని తీసేసిన తగ్గిన తర్వాత ఆ నీళ్ళు తీయమన్నారు. ఆ నీళ్ళు కాకుండా ఈ నీళ్ళు వెళ్ళకుండా ఆ డ్రైనేజీ రోడ్డు బాగా కొట్టేస్తున్నారండి అక్కడ. మరి ఎమ్మెల్యే గారికి మీరు వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాలిగా. మీరు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారండి, ఆయన వస్తున్నారు అన్నాడు. దాని గురించి మేము గవర్నమెంట్ ఎమ్మెల్యే గారిని తగిన చర్య తీసుకోవాల్సిందిగా, ఆయన బాధ్యత వహించాల్సిందిగా, మధ్యవర్తులు కాకుండా గ్రామానికి రోడ్లు కానీ ఈ డ్రైనేజీలు కానీ చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని. మరి స్థానిక నాయకులు కూడా ఇక్కడ ఈ ఊరులే కదా, మరి ఈ గ్రామం మొత్తానికి అందరూ ఉపయోగపడేటట్టు చేయాలిగా. వాళ్ళు స్వార్థం కూడా చూసుకుంటున్నారు సార్. అది ఓకే. మరి ఎమ్మెల్యే గారికి మీరు చెప్పి వెంటనే ఎమ్మెల్యే గారికి తెలిస్తే వెంటనే చేస్తారు కదా. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు, వస్తున్నా అని చెప్పారు. అందుకని ఆయన కోరేది ఏంటంటే మనం మధ్యవర్తులుగా కాకుండా ఆయన వచ్చి స్వయంగా చూసి న్యాయం చేసామని కోరుకుంటున్నాం. మరి తాళమూడి గ్రామంలో మరి స్థానికులు చెప్తున్న దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడంతా ఇంత లోతు నీళ్లు గ్రామాలన్నీ మునిగిపోయి ఉన్నాయి కాబట్టి వేళ మరి దెందులూరు ఎమ్మెల్యే గారు సింధనయ్య ప్రభాకర్ గారు ఆగ మేఘాల మీద స్పందించారు, రాత్రంతా ఇక్కడే ఉన్నారు, మళ్ళీ ఈ గ్రామంలోకి మళ్ళీ ఇప్పుడు రాబోతున్నారు. ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో, ఈ తాళమూడి గ్రామంలో మరి కృష్ణా జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉంది, హనుమాన్ జంక్షన్ సమీపంలో ఉంది. మరి డ్రైనేజీ వ్యవస్థ ఎక్కడికాడే స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల ఈ వరద నీరు ఒకేసారి ఊర్లోకి వచ్చి డ్రైనేజీ వాటరు వరద నీరు ఒకటే అవటం వల్ల ఇవన్నీ గ్రామాల్లో ఈ ఇళ్ళ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ నీటి ముంపు వల్ల చిన్నలు పెద్దలు అందరూ కూడా నష్టపోయే పరిస్థితి. మరి దీని తక్షణమే చర్య తీసుకోవాలనేది మరి స్థానికులు చెప్తున్నారు. మరి దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా వెంటనే దీని మీద స్పందించి చర్య తీసుకున్నారు, ఆల్రెడీ చర్య తీసుకున్నారు. అధికారులందరూ కూడా ఈ గ్రామాలకు పంపించారు, అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కానీ కొంతమంది స్థానికంగా ఉన్న నాయకులు మరి గ్రామాంతా కూడా ఎక్కడైతే వాటర్ నిలబడిపోయిందో, గ్రామ ఇళ్లలోకి వెళ్ళిపోయిందో ఆ నీటిని తొలగించే విషయంలో స్థానికంగా ఉన్న నాయకులు కూడా కొంత అటు ఇటుగా ఉన్నారు. కాబట్టి కొంత ఏకాభిప్రాయంతో చేస్తే బాగుంటుందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరి దెందులూరు ఎమ్మెల్యే గారు నోటీసులు కూడా పెట్టారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి మళ్ళీ వీళ్ళతో మాట్లాడి వీళ్ళ అవసరాలు ఏంటి, ప్రభుత్వం నుండి సహాయం ఏం కావాలి, లేకపోతే ఈ డ్రైనేజీ వ్యవస్థకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా దీనంతా డ్రైనేజీ మళ్ళీ రిపేర్ చేయించాలా, కొత్తగా డ్రైనేజీ రోడ్లు వేయించాలా, లేకపోతే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఎస్టిమేషన్ వేయించి ఈ ప్రాంతానికి ఏం చేయాలి దాని మీద కూడా దెందులూరు ఎమ్మెల్యే సింధనయ్య ప్రభాకర్ గారు కూడా ఈ గ్రామంలో తాళమూడి గ్రామంలో ఏం చేయాలో కూడా వారు చర్యలు తీసుకోబోతున్నారు. మరి ఇప్పుడు ఈ రాత్రి కూడా అయితే వర్షం పడే ప్రస్తుతం అయితే ఇప్పుడు వర్షంలో ఉన్నాం, నీళ్ళలో కూడా మేము కూడా ఇక్కడే ఉన్నాం, వర్షం పడే పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఇదే పరిస్థితి నైట్ వర్షం పడితే మళ్ళీ గ్రామంలో ఉన్న ప్రజలు మళ్ళీ రేపటికి కూడా ఈ సురక్షిత ప్రాంతాల్లోనే సచివాలయంలోనే లేకపోతే కమ్యూనిటీ హాల్స్లోనే నివాసం ఉండాల్సి వస్తుంది. మరి అధికార యంత్రాంగం కూడా వెంటనే స్పందించి ఈ వాటర్ని ఇప్పుడున్న వాటర్ని త్వరితగతిన పక్కకి వేరే ప్రాంతానికి పంపిస్తే తప్ప ఈ గ్రామాల్లో ప్రజలు నివాసం ఉండే అవకాశం లేదు. కాబట్టి మరి దెందులూరు ఎమ్మెల్యే గారు కూడా శరవేగంగా స్పందించారు. మళ్ళా వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి ఈ వాటర్ని అందరూ కూడా పంపించి వాటర్ని ప్రొక్లైనర్ని పెట్టి ఈ చెట్లన్నీ తొలగించి వాటర్ని వేరే రూట్లో వెళ్ళే విధంగా కూడా ప్రయత్నం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి త్వరితగతిన మళ్ళీ ఈ చెరువులు మళ్ళీ గ్రామాలకి ఉండేలా, పెద్దలందరూ కూడా నష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా, ఎలాంటి ప్రాణహాని లేకుండా ఈ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండడానికి అధికారులు అదేవిధంగా దెందులూరు ఎమ్మెల్యే గారు అన్ని విధాల చర్యలు తీస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఈ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలనేది స్థానికులు కోరుకుంటున్నారు. మరి ఆ దిశగా ఏర్పాట్లు అధికార యంత్రాంగం, స్థానిక ఎమ్మెల్యే సింధనయ్య ప్రభాకర్ గారు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. నాయకులందరూ కూడా అదే పనిలో నిమగ్నం ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపటికి మళ్ళీ ఈ టైంకి రేపు ఈ టైంకి ఈ వాటర్ అంతా వేరే ప్రాంతాలకు వెళ్తే మళ్ళీ ఎక్కడో అక్కడ ఎవరైతే షెల్టర్స్లో ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వచ్చి మరి ఇళ్ళలో అంతా తడిసిపోయి ఉన్నాయి, అన్ని గోడలు నానిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల నానిపోతే గోడలు కూడా పడిపోతే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి
ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ముందుగానే లైట్ డౌన్ అంటే ఇప్పుడు టైము 6 అయింది, ఈ 1 గంట అయితే పొద్దుగుపోతుంది కాబట్టి మరి ఇళ్లలో ఉన్న జనం కూడా ఎవరైతే ఇక్కడ సురక్షిత ప్రాంతాలకి కమ్యూనిటీ హాల్స్ సచివాలయాలు పెట్టారో మరి అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సౌకర్యాలు దెందులూరు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి మరి వారికి సహకరించండి. ఎమ్మెల్యే గారు కూడా మీకు ఏం కావాలని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకుని ఎలాంటి ప్రాణహాని లేకుండా మీ కుటుంబాలందరూ కూడా ప్రశాంతంగా ఉండడానికి అధికార యంత్రాంగం రాజకీయ ప్రజాప్రతినిధులు చేస్తున్న కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకున్న వీడియో జర్నలిస్టు సునీల్ కుమార్తో మాణిక్యరావు, ఎంటీవీ, పనవీడు పంచాయతీలో తాళమూడి గ్రామం. మరి తాళమూడి గ్రామంలో రాత్రి నుండి వచ్చిన ఈ వరద నీటి వల్ల దాదాపుగా 500 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ. మరి వీళ్ళందరూ కూడా నైట్ నీళ్ళలోనే ఉన్నారు. మరి దెందులూరు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి మిడ్ నైట్ ఇక్కడే ఉండి వీళ్ళకి ఏమేం కావాలో వసతులు కల్పించారు. మరి ఇక్కడ ఉన్న నీళ్ళలో చిక్కుపోయిన ప్రజలందరూ కూడా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి షెల్టర్స్ కూడా పెట్టారు. ఆ షెల్టర్స్ తరలించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది? గత 34 ఏళ్ల క్రితం ఇలాగే వాటర్ వచ్చింది అంటున్నారు. మరి ఇప్పుడున్న స్థానికులకి మరి వీళ్ళకి ఊహ తెలిసి మరి ఇదే ఫస్ట్ టైమా లేకపోతే గతంలో వచ్చిందా, ఎట్లా ఈ వాటర్ ఈ గ్రామాలకు వచ్చిన దాని మీద తాళమూడి గ్రామం సంబంధించిన స్థానికులను అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఎప్పటి నుంచి అంటే గతంలో ఎప్పుడన్నా ఇలాగ వచ్చిందా లేదా ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం అండి. 87లో వచ్చిందని ఆయన సీనియర్ గారు చెప్తుంది. ఇదే ఫస్ట్ టైం అండి. రాత్రి మటుకి 12:30-1 గంటకు అయితే చాలా ఇబ్బంది పడ్డాం. చాలా ఇబ్బంది అంటే అంత ఇంత కాదు, అసలు గేదెలు కానీ కోళ్ళు కానీ బట్టలు కానీ వండుకునే సామాన్లు కానీ అవన్నీ కొట్టుకుపోవడం జరిగిపోయింది. చాలా భయభ్రాంతులకు గురయ్యాం. అసలు నైట్ అంతా నిద్ర లేదు మాకైతే. ఇక తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చారు. తర్వాత ఇక ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఆయన చేశారు. తర్వాత ఈవినింగ్ అయ్యింది, మళ్ళీ మొబ్బట్టుకు వచ్చింది. తర్వాత ఫర్దర్గా ఏం జరిగిద్ది అనేది ఇక అది ఎవరికి ఊహించండి. అదొకటి. తర్వాత ఇంకోటేసరికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇక్కడేమో అందరూ ఎవరికాళ్ళకే గందరగోళ పరిస్థితులు ఏర్పడిపోయినాయి. మరి అందరి దగ్గర మంచితనంగా ఉండి సామరస్యంగా చేసుకుని వాటర్ వెళ్ళిపోయే విధానం తెలుసుకుంటే బాగుంటుంది. గొడవలు పడితే ఎటువంటి యూజ్ లేదు అనేది నా ఉద్దేశం. గ్రామంలో వాటరు బయటికి వెళ్ళడానికి ఎమ్మెల్యే గారు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఓకేనా? ప్రొక్లైనర్ పెట్టారు. ఎక్కడైతే చెత్త ఉందో ఆ చెత్తను తొలగిస్తే ఆ నీరంతా బయటికి వెళ్ళిపోతుంది కదా. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా సరే ఇంక మీకు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇబ్బంది ఏంటి? మీకు ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం అండి. మెయిన్ డ్రైనేజీలు గతంలో ఉన్న కాలువలు కానీ అవన్నీ పూడిపోయినాయి. గోడలు కట్టేయడం అవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు అవన్నీ సమస్యలు తీరాలంటే ఇప్పుడు అవ్వదు కాబట్టి నిదానంగా అయినా సరే ఫ్యూచర్లో ఎప్పటికైనా అటువంటి ఇబ్బందులు వస్తే ఆ గోడలు కానీ డ్రైనేజీ సిస్టమ్ కానీ అన్ని మెరుగుపరచాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. చెప్పు. ఏం జరిగింది? మీ గ్రామంలో వాటర్ వచ్చింది కదా, వరద వాటర్ వచ్చింది, మీకు ఇంకేం కలిపి ఇప్పుడు ఊరు ఎటు చూసినా వాటర్ కనిపిస్తుంది. మాకుందండి డ్రైనేజీ కానీ ఏదైనా కానీ చేయాలండి. మాకు ఎమ్మెల్యే గారు మటుకి క్యారెక్టర్ బాగా చేశారు. నైట్ అంతా ఉండి ఇక్కడ చేశారు, బాగా చేశారు. అది మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ వస్తున్నారంట కదా ఇక్కడికి, గ్రామంలోకి వస్తున్నారంట. మరి మీ ఇబ్బందులు అవన్నీ తెలుసుకోవడానికి వస్తున్నారు. ఇంక ఏమేమి చేస్తే ఎమ్మెల్యే గారు మీకు వెంటనే చేయడానికి అవకాశం? ఏమంటే ఎందుకు మునిగిపోయినా సరే ఫుడ్ గిడ్డు కానీ మొత్తం ఏర్పాటు చేశారండి. మొత్తం వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి సచివాలయంలో మొత్తం పెట్టారు. అలాగే అలా చూసుకుంటే చాలు. కానీ డ్రైనేజ్ మొత్తం చూసుకోవాలి మాకు, అంతే. మరి నీరంతా బయటికి పోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఆల్రెడీ చేశారండి, కొద్దిగా వెళ్తున్నాయి. ఇప్పుడు కొద్దిగా అవన్నీ మొత్తం క్లీన్ చేస్తే కొద్దిగా వెళ్తాయండి. అది గ్రామంలో ఇప్పుడు మీరు వీళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నట్టున్నారు, స్థానికంగా ఉన్న పెద్దలాగా ఉన్నారు ఎమ్మెల్యే గారి తరఫున. ఏంటి వీళ్ళకి ఇంకేం నీడ్ ఉంది, ఇంకేం అవసరం ఉంది? ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పారు? ఎమ్మెల్యే గారికి ఇంకేం చేయాలని ఆలోచన చేస్తున్నారు? అంటే స్థానికులు ఎవరో ఎమ్మెల్యే గారికి చెప్పారు. ఆయన నైట్ 1 గంటకి ఆల్మోస్ట్ 1 గంట 2 ఆయన వచ్చేసారు. ఊర్లో వాళ్ళందరూ మేము 3-3:30కి వచ్చాం. కానీ ఆయన 2 వచ్చి అందరిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు ఆయన ఎమ్మెల్యే గారు తీసుకెళ్తాం జరిగింది. తీసుకెళ్ళిన వాళ్ళు అందరికీ పొద్దున్నే కొంతమంది వైఎస్ఆర్ కాలనీలో ఉండి వాళ్ళు ఇల్లు వదిలి పాపం బయటికి రావడానికి ఇబ్బంది పడే వాళ్ళకి పాలు పంపించారు. పొద్దున్నే టీ తాగుతారు వాళ్ళని. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అక్కడ అరేంజ్ చేశారు, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేశారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు నైట్ డిన్నర్ కూడా ఇక్కడ వాళ్ళు కొద్దిగా పొద్దున్న పేషెంట్స్ ఎవరో రాలేదన్నారని డైరెక్ట్ ఇక్కడికి తీసుకొస్తాం. పొద్దున్న వాటర్ అయి ఉండడం వల్ల తేవడం కుదరలేదు. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారే పంపించారు. ఇక్కడికే వచ్చి మేము ఫుడ్ అవన్నీ అరేంజ్ చేస్తాకి చెప్తాకి వచ్చాము.
చాలా వరకు ఎమ్మెల్యే గారు ఇది వైఎస్ఆర్ జగనన్న కాలనీ వేయడం వల్ల ఇందులో లేఅవుట్ అనేది లేదు. దానివల్ల డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేక పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. లక్షలు పెట్టి కట్టుకొని వీళ్ళు టార్గెట్ల కోసం చేశారో ఏం చేశారో తెలియదు. రేకుల షెడ్ వేస్తామన్నా లేదు స్లాబ్ పోయాల్సిందని వాళ్ళు అప్పులు తీసుకొచ్చి జనాలు కట్టుకొని ఈరోజు వాళ్ళు ఒకసారి కెమెరా అటు చూపించండి ఎంత బాధపడుతున్నారు జనాలు. అదంతా కూడా మొత్తం కాలనీ అంతా మునిగిపోయిందా? కాలనీ మొత్తం A to Z 360 degrees మొత్తం వాటర్ మునిగిపోయినాయి. పక్కన పొలాలు గిలాలు అసలు జనాలు రావడానికి లేకుండా పోయింది. కొంచెం ఒక 3 feet 4 feet వరకు బాగా వాటర్ వచ్చేసినాయి. అలా ఎమ్మెల్యే గారు వీళ్ళు వెళ్తాక కూడా బోట్లు వేసుకొని వాళ్ళు వచ్చి బోట్స్ తయారు చేసి ఆ 2 గంటలు జనాలు చాలా వరకు మేము తీసుకురావడం జరిగింది. అందరికీ బియ్యం అని నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎమ్మెల్యే అంటాం కంటే ఒక పని మంతుడని చెప్పొచ్చు. పొద్దున్నే నైట్ 2 వచ్చి ఆయన మధ్యాహ్నం 1:30 దాకా ఆల్మోస్ట్ 12 గంటలు నిద్ర లేకుండా ఈరోజు ఆయన కనీసం బ్రష్ కూడా చేయకుండా ఇక్కడ మాకు అందరికీ సర్వీస్ చేశారు. ఇలాంటి ఎమ్మెల్యే అనేవాడు రాష్ట్రంలో మాకు చింతనేని ప్రభాకర్ అనే వ్యక్తి మాకు ఎమ్మెల్యే వాడు. మేము ఎప్పుడో ఏ జనంలో చేసుకున్న అదృష్టం ఈ జనం మాకు ఆయన ఎమ్మెల్యే దొరికారు. ఇప్పుడు ఈ రాత్రికి మళ్ళా పైన మబ్బు పెట్టి ఉంది, వర్షం పడే అవకాశం ఉంది. మళ్ళీ రాత్రికి కూడా మీరు మన దెందులూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారు కూడా రాబోతున్నారు అన్నారు. ఇంకా ఈ రాత్రి మీరు ప్రజలు సురక్షితంగా ఉండాలని ఏం చేస్తే బెస్ట్? అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్తవ్యస్తంగా ఉంది. లేఅవుట్స్ అనేవన్నీ మొత్తం తీసేశారు. అండర్ గ్రౌండ్ మొత్తం ఎక్కడికక్కడ మట్టి అవన్నీ వేయడం వల్ల మొత్తం క్లీన్ చేయించి ఎక్కడెక్కడ వాటర్ స్టోర్ అవ్వకుండా మొత్తం రన్నింగ్ లోనే ఉంది. సో మనకి వాన పడినా ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే గారు మన అందుబాటులో ఉన్నారు. జనాలు అందరూ ధైర్యంగా ఉన్నారు. మాకు ఏదైనా చింతనేని ప్రభాకర్ అనే వ్యక్తి మా కోసం ఉన్నాడని. చింతనేని ప్రభాకర్ గారి నాయకత్వం. చెప్పండి. ఇందాక ఫస్ట్ సార్ వచ్చారు కదా అక్కడికి, ఫస్ట్ అదేనండి మొత్తం మునిగిపోయింది. ఏంటంటే మనకి ఫస్ట్ నుంచి కూడా ఇది మన రోడ్డుకి, ఈ రోడ్డు చూసారు కదా, ఫస్ట్ వచ్చేటప్పుడు ఈ రోడ్డు మొత్తం చూసారు కదా, ఇరుపక్కల డ్రైనేజీలు లేవు, రోడ్డు కూడా సరైన రీతిలో లేదు. ఎప్పుడు ఛానల్లో అవుతుంది ఊరు బాగుపడద్ది అనుకుంటానే ఉంటున్నాము, బాగుపడేది ఏం లేదు. ఇరువైపులో డ్రైనేజీలు లేవు. పాతవే ఉన్న తూములు మొత్తం పూర్తి చేసేసారు. ఎవరి కాళ్ళు రోడ్డు వరకు ఇల్లు కట్టేసుకోవటం, మొత్తం పూర్తి చేయటం, డ్రైనేజీలు మొత్తం పూర్తి చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇల్లు కట్టేసుకొని మొత్తం పూర్తి చేశారు. ఇప్పుడు ఈ నీళ్లు ఎటు వెళ్లకుండా స్టక్ అయిపోయి అలా గోతుల్లో ఉన్న వాళ్ళే అలాగే ఉండిపోతున్నారు. మెరకలో కొంచెం బరంత పోసుకుని ఇల్లు కట్టుకున్న వాళ్ళు మాత్రం కొంచెం సురక్షితంగా ఉన్నారు. అయితే మెయిన్ ఏంటంటే మా ఊరికి మాత్రం డ్రైనేజీ లేదండి. ఈ హనుమాన్ జంక్షన్ లో చుట్టుపక్కల మొత్తం అన్ని ఏరియాల్లో అన్ని ప్రాంతాల్లో మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ప్రతి ఊరికి సిఎన్జి రోడ్లు, మంచిగా నీట్గా రోడ్లు, చక్కగా ప్లేసు, డ్రైనేజీ చాలా నీట్గా సూపర్గా ఉంది. కానీ మా తాళమూడి గ్రామం మా మాలపల్లిలో మాత్రం నేను పుట్టిన కాడి నుంచి ఇదే పరిస్థితి అండి. వచ్చేసి 1 గంట సమయంలో పీకల దాకా. ఈ డ్రైనేజ్కి ఇంకేం చేస్తే బెటర్? మీకు ఇలాంటి సమస్య భవిష్యత్తులో రాకుండా ఏం చేయాలి? భవిష్యత్తులో మాకు ఈ ప్రాబ్లం రాకూడదంటే ఇరువైపులు డ్రైనేజీలు ఉండాలండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ తోమలు ఇవి ఉన్నాయి కదండి, ఇవి మాత్రం క్లీన్ చేసి రాత్రి నుంచి నిద్ర లేదండి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,